ఆహా, నా మనవరాలి సెలక్షన్ సూపర్. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. రే గౌతమ్, ఆ డ్రెస్ తీసి మీ తాతయ్యకి ఇవ్వరా, వేసుకుని కాలేజీకి వెళ్తాడేమో. రే చంద్ర, గౌతమ్ పుట్టినరోజున ఆగుతున్నాను. లేదంటే 8ంటికి తినేసి పడుకునేవాడివి. పాపం వయసు అయిపోతుంది కదా, ఆకలేస్తుందేమోరా గౌతమ్. త్వరగా కేక్ కట్ చేయరా బాబు. ఊరుకోండి. గౌతమ్, కేక్ కట్ చేయనన్నా. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు గౌతమ్. హ్యాపీ బర్త్డే టు యూ. రే గౌతమ్, నీ వుడ్బి ప్రియాంక కూడా తినిపించురా. హ్యాపీ బర్త్డే. Many, many happy Happy returns birthday, of the day. థ్యాంక్ యూ. Happy birthday, Gautam. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గౌతమ్. థ్యాంక్స్ తాతయ్య. హ్యాపీ బర్త్డే గౌతమ్ బాబు. థ్యాంక్ యూ. తాతయ్య గారు, విత్ యువర్ పర్మిషన్ నేను గౌతమ్ గారితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. కాస్త మాకు ప్రైవసీ ఇస్తారా ప్లీజ్? మీకు లేని ప్రైవసీ ఏమిటమ్మా, మాట్లాడుకోండి. రే గౌతమ్, తీసుకెళ్ళు. సార్, కొంచెం అలా పక్కకొస్తారా? ఈ రోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాను కదా. శుభమాని వాడు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. అక్క, తీసుకో. నాకొద్దు రాణి. ఏంటక్క, సోమేశ్వరరావు గారు అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతున్నావా? నేను బాధపడేది సోమేశ్వరరావు గారు అన్న మాటలకి కాదు రాణి, నా ఆశ నిరాశ అయినందుకు. దేని గురించి మాట్లాడుతున్నావక్క? స్వీటీ వంశీ గురించా? రాణి, నువ్వు ఒకసారి అన్నావు గుర్తుందా, గౌతమ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఆ ఫ్యామిలీలో ఒకటవుతారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పావు. కానీ ఇప్పుడు నాకు ఆ నమ్మకం కూడా లేదు. సోమేశ్వరరావు గారు పిల్లలు పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు, కానీ మొదటిసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్వీటీ వంశీలు స్పెండ్ చేస్తారని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఇలా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఒక్క నిమిషంలో పరిస్థితి ఎలా తారుమారైందో చూసావా? అహంకారాన్ని భోంచేస్తూ అంతస్తు అంతరాలలో పీకల్లోతూ మునిగిపోయిన ఆ పెద్ద మనిషి మా పెళ్లి జరగనిస్తారా? పిల్లల్ని దగ్గరికి రానిస్తారా? వాళ్ళు పిల్లల్ని చేరదీస్తే చాలు, గౌతమ్ గారితో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. అక్క,
ఏంటక్క అలా మాట్లాడతావు? మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఏమో రాణి. అక్క, జీవితంలో సర్వం కోల్పోయి చావడానికి సిద్ధపడ్డ నాకు నమ్మకాన్నిచ్చి ధైర్యం చెప్పి ముందుకు నడిపించావు. అలాంటి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే. నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చావు. ఇంతమందికి మంచి చేసి నీకు ఆ దేవుడు అన్యాయం చెయ్యడక్కా. నువ్వు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నావు, గౌతమ్ గారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఇది చాలు. మీ ఇద్దరి ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. నువ్వనుకున్నది జరిగేలా చేస్తుంది. కొంచెం టెన్షన్ పడ్డాను సార్. ఇక్కడ ఝాన్సీ ఉంటే తనని ఎలా ఫేస్ చేయాలా అని. కానీ లేదనుకుంటా. అవును, ఝాన్సీ నాకంటే ముందుగా విషెస్ చెప్పింది కదా, మరి కేక్ కటింగ్ టైంలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. వాట్? బయటికి వెళ్ళిందా? ప్రేమించిన వ్యక్తి బర్త్డే కేక్ కటింగ్ టైంలో పక్కన లేకుండా బయటికి వెళ్ళడం ఏంటి? నేను ఝాన్సీనేమీ అనట్లేదు సార్, క్యాజువల్గా అడుగుతున్నాను. అయినా ఇంత ఇంపార్టెంట్ టైంలో బయటికి వెళ్ళిందంటే ఇంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటుందా? ఏమై ఉంటుంది? అడిగేది మిమ్మల్నే సార్. తను ఏ వర్క్లో బయటకు వెళ్ళిందో కొంచెం చెప్తారా? వర్క్ ఏం లేదు, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చిందా? రీజన్ ఏంటి గౌతమ్ సార్? నువ్వే. నీ కారణంగానే తను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నేనా? తను బయటకు వెళ్ళడానికి నేను రీజన్ అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును, నువ్వే. ఈరోజు గౌతమ్ బర్త్డే పార్టీకి మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ టైంలో నువ్వు కానీ పిల్లలు కానీ బయటికి రాకూడదు. ఎందుకేంట్రా, కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఇంటికొస్తున్న ప్రియాంకని రావద్దని చెప్పలేం. కనీసం ఝాన్సీనైనా ఈ ఒక్క పూటకి బయటికెళ్ళమని చెప్పరా. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.